హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జవాన్ ఫ్యామిలీ. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టైం మార్నింగ్ 5:30 అయింది. ఇంత పొద్దున్నే చపాతీ చేస్తున్నాను అనుకోవద్దు. నిన్న నైట్ 10:30 అయింది మా బావ డ్యూటీ నుండి వచ్చేసరికి. సో రాగానే నాకైతే ఒక షాక్ ఇచ్చిండు. రేపు పొద్దున్నే 6 o'clockకి నేను బార్డర్ డ్యూటీకి అయితే వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అన్నాడు. ఆ మాట వినంగానే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉంది. ఇంకేసారి ఆయన కూడా ఉంటారు, ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాము. సడన్ గా చెప్పేసరికి ఇంకా చాలా బాధ అనిపించింది. ఎప్పుడు ఆయనకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా డ్యూటీకి అయితే పంపాను. అందుకే ఈరోజు పొద్దున్నే లేచి చపాతీ చేసి ఇచ్చిన. అదేందో ఉన్నట్టుండి ఈ రోజే రాత్రి కొంచెం వర్షం పడింది, కరెంటు కూడా ఈరోజు ఊరికే పోతూ ఉంది. ఇప్పటికే 2-3 times పోయింది. మా ఆయన కెమెరా ముందు రావడానికి సిగ్గుపడతాడు. ఈరోజు కెమెరా పెట్టినా కరెంటు పోయిందని సంతోషపడుతున్నాడు. నన్ను చూపిద్దామంటే కరెంటు పోయింది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుండు. ఇంకైనా డ్యూటీకి వెళ్ళిపోగానే ఇంట్లో పని అంతా చేసుకున్నా. పిల్లలు లేవక ముందుకే పని చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ పని చేయబుద్ధి కాదు. అందుకే మధ్యాహ్నానికి కూడా ముందే లంచ్ ప్రిపేర్ చేసి పెడుతున్నా. అంటే వేడివేడికి అప్పుడే చపాతీ చేసుకోవచ్చు అని ముందే పిండి కలిపేసి పెట్టుకుంటున్నా. ఇంకా నేను పని చేసేటప్పుడు మా మమ్మీ వాళ్ళతోనైనా అక్క వాళ్ళతోనైనా ఇంకెవరితోనైనా అట్లా మాట్లాడుకుంటూ పని చేసుకుంటా. నాకు కూడా పని తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందులోనూ పిల్లలు లేవక ముందుకే పని అయిపోతే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే బద్ధకం ఎక్కువ, వచ్చిన తర్వాత పని చేయాలనిపించదు. అందుకే ముందే పని అంతా కంప్లీట్ చేసుకుంటా. పిల్లలకి ఫ్రెష్ అప్ చేయించి ముందు వాళ్ళని రెడీ చేసిన. ఎందుకంటే ముందు నేను రెడీ అయితే వాళ్ళు ఏడుస్తారు, లేదంటే మమ్మీ నన్ను రెడీ చేయి అని ఏడుస్తూ ఉంటారు. అందుకే ముందు వాళ్ళని రెడీ చేసిన. మా చిన్నోడు చూడనికి సైలెంట్ గా అనిపిస్తుండు, కానీ ఈ మధ్య వాడు అల్లరి రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఏం చేస్తాం, ఇంకా పిల్లలతో తప్పదు కదా. ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా టైం ఉంది, కానీ మేమే ముందు వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ లాస్ట్లో ఎక్కడో కూర్చోవాల్సి వస్తుంది. పిల్లలు ముందు కూర్చుంటారు, వాళ్ళని కూడా చూసుకున్నట్టు ఉంటుంది కదా. అందుకని చెప్పి తొందరగా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళగానే మా వీక్ష అయితే నన్ను వదిలేసి తనే ముందు వెళ్ళిపోతుంది. ఇదే మా వీక్ష వెళ్ళే స్కూల్. ఈ స్కూల్ అంటే 10th వరకు ఏం కాదు, ప్రీ నర్సరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, జస్ట్ 4 classes ప్లే స్కూల్. ఈ స్కూల్ మాకు దగ్గర, అంటే దగ్గర అని కాదు, ఇక్కడ సిలబస్ కూడా బాగున్నాయి, నాకు నచ్చినాయి. నేను బుక్స్ అన్ని చెక్ చేసిన తర్వాతే ఇక్కడికి పంపించిన. ఇది చూడండి, ఇంకా ఎవ్వరు రాలేదు, మేమే వచ్చిన ముందు. అంటే ఒక్కరు ఇద్దరే వచ్చిళ్ళు, వాళ్ళు కూడా బయట ఉన్నారు. పిల్లల్ని అక్కడ ఫ్రంట్ లో కూర్చోబెడతారు, మనం కూడా ఫ్రంట్ లో కూర్చుంటే పిల్లల్ని చూసుకోవచ్చు కదా. ఇంకా ఇక్కడ కొందరు మీరు వీక్ష వాళ్ళ మమ్మీనా అని అడిగితే నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే మన పిల్లల పేర్లతో మనం గుర్తుపట్టే స్టేజ్కి వచ్చినామా అనిపిస్తుంది. మాకు ఇంకా తాగడానికి అయితే ఒక వాటర్ బాటిల్ ఇచ్చిళ్ళు. ఇక్కడ పిల్లలందరినీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఈ జనరేషన్ పిల్లలందరూ చాలా అదృష్టవంతులు కదా. ఎందుకంటే అన్నిటికీ సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నాము. ఇంతకు ముందు ఏంటంటే కొన్ని పేరెంట్స్కి తెలిసి తెలియక ఏది చేస్తా అన్నా ఒప్పుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తెలుసుకొని అయినా సరే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నది చేయించుతాం కదా. మీరేమంటారు, ఈ జనరేషన్ పిల్లలు అదృష్టవంతులా కాదా? కామెంట్ చేయండి. ఇంకా మాకు పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చి మాకు తినడానికి అయితే స్నాక్స్ ఇచ్చారు. ఇంక ఇవైతే తిన్నాము. పిల్లలకు కూడా కప్ కేక్స్ ఇచ్చారు. మా వీక్ష వాళ్ళ తమ్ముడికి కూడా తెచ్చిచ్చింది. వాళ్ళకి కేక్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో స్వీట్స్, కేక్స్ ఏవి తిననియను, అందుకే బయటికి వచ్చినప్పుడు మాత్రం తింటారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ అయితే ఇంకా తిన్నాము, పిల్లలకు కూడా తినిపించిన. ఇంకా పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చారు. గిఫ్ట్స్ ఇవ్వగానే ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోయినాము. సో ఇంక ఇంటికి వచ్చేసినాము. నాకు ఇంటికి రాగానే పని ఏం చేయబుద్ది కాదు. పొద్దున్నే చపాతీ పిండి కలిపి పెట్టినా కదా, ఇంకా చపాతీ చేస్తున్నా. కర్రీ ఏం లేదు. కర్రీ ఏం లేనప్పుడు నేను ఏం చేస్తా అంటే చపాతీ పైన ఎగ్ వేస్తా, అంటే ఎగ్ రోల్ టైప్లో చేస్తా అన్నట్టు. క్యారెట్, ఆనియన్స్ వేసుకొని తింటాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అట్లా, అందుకే ఇంకెక్కువ అట్లనే చేస్తా. ఇట్లా చేసినప్పుడు అయితే మా వీక్ష మమ్మీ తొందరగా చేయి, నాకు ఆకలి అవుతుంది, తొందరగా తినాలి అని అంటది. నేను ఒక్క ఎగ్ని కలిపి 2 చపాతీలకు వేస్తా. సో ఈజీగా ఉంటుంది. దానిపైన ఆనియన్స్, కొంచెం టమాటో సాస్, కొంచెం క్యారెట్ అట్లా కట్ చేసుకొని తింటాం. పిల్లలు కూడా తింటారు. ఇట్లా వేస్తే క్యారెట్ అవి పచ్చి ఉన్నా కూడా తింటారు. నార్మల్గా ఇస్తే క్యారెట్ కూడా తినరు, కానీ ఇట్లా ఇస్తే తింటారు. చపాతీలు రౌండ్గా చేయడం అస్సలు రాదు. ఎప్పుడన్నా రౌండ్గా వచ్చింది అనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంక ఇది చేసుకొని తినేలోపే మా ఆయన ఫోన్ చేసి కర్రీ ఏం వండకు, నేను ఫిష్ తెస్తున్నా అని అన్నాడు. అప్పుడే వస్తున్నావా డ్యూటీ నుండి అంటే, డ్యూటీ ఏం లేదు, పని మీద వచ్చిన బార్డర్కి, ఇంకా డ్యూటీ ఏం లేదు, నేను ఇంటికి వచ్చేస్తున్నా అన్నాడు. ఫిష్ తీసుకొస్తున్నా అంటే ఎప్పుడు తీసుకొచ్చినట్టే అనుకున్నా, కానీ ఇక్కడ ఈరోజు మాత్రం బతికున్న చేపలు, అది కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. లోపలేవా చేప నేర్పిస్తా నాకు. ఇది ఎట్లా పట్టుకుంటారా? चुप चुप నేను పైకి తీస్తే జాగ్రత్తని జాగ్రత్త
బకెట్ కదిలిస్తుంది ఎగురుతున్నాయి. అదొక చేప చచ్చిపోయింది. అది పెద్దది ఒకటి చనిపోయినట్టుంది. దారిలోనే చచ్చిపోయినట్టుంది. ఇవి ఎట్లా కడగాలే నేను. ఈ చేపలేమో ఈ సైజులో ఉన్నాయి, అది కూడా బ్రతికున్నాయి. నాకు కడగడం రాదు, మా ఆయనకు కూడా కడగడం రాదు. దానికి ఇద్దరం చాలా కష్టపడి 3:30కి మేము కడగడానికి కూర్చుంటే 6 o'clockకి వాటిని కడగడం, క్లీన్ చేయడం, కట్ చేయడం అయింది. ఇంతసేపు కూర్చునేసరికి ఇంకా నడుము ఫుల్ నొప్పి వచ్చింది. ఇంకా కాస్త టీ తాగి రిలాక్స్ అయినాం. ఇదిగోండి ఇంకా మొత్తం కడిగితే ఇన్ని పీసులు అయినాయి. ఇందులో కొన్ని ఫ్రై చేస్తా అండ్ కొన్ని కర్రీ చేస్తా. ఫ్రై అంటే ఏం కాదు కానీ కర్రీ చేయాలంటే నాకు చాలా భయం, ఎందుకంటే మా ఆయనకు అస్సలు నచ్చదు. మా మమ్మీ చేసిన కర్రీ అంటే చాలా ఇష్టము. అందుకే మమ్మీకి కాల్ చేసి అడిగి మమ్మీతో మాట్లాడుకుంటూ కర్రీ వండినా. ఇంకా మా మమ్మీ ఎట్లా చెప్పిందో సేమ్ అట్లనే యాజ్ ఇట్ ఈజ్గా కర్రీ వండేసిన. నేను ఎప్పుడు వండిన దానికన్నా ఈసారి చాలా బాగా కుదిరింది. మా ఆయన కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఎప్పట్లాగా కాకుండా ఈసారి మంచిగా వండినావు, ఎప్పుడు ఇట్లనే వండు కర్రీ అని అన్నాడు. నిజం చెప్పాలంటే ఫిష్ కర్రీ వండడం ఒక ఆర్ట్ అందరికీ రాదు. ఇంక ఈ రోజు అయితే నేను నేర్చుకున్నా. ఇంకా కొన్ని పీసులు అయితే ఫ్రై చేయడానికి పక్కకు పెట్టిన. ఇంకా ఇంతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye.